వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల హైటెన్షన్. కాంగ్రెస్ బీజేపీ నేతలను ముందస్తు హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలోని అంకాపూర్లో ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు చేసి పోలీసులు భారీగా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య హైటెన్షన్ నెలకొంది. కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న 17వ తారీఖు నాడు నిజామాబాద్లో రణబేరీ కార్యక్రమం బీజేపీ తలపెట్టింది. అందులో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఏమైతే హామీలు ఇచ్చినాయి ఉన్నాయో అందులో స్కూటీలకు సంబంధించి ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్కూటీలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ షోరూంలన్నీ ముట్టడించి స్కూటీలు ఎత్తుకపోండి, నా పేరు చెప్పండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పడి ఎత్తుకపోండి అని మాట్లాడుతున్నాడు. గతంలోనే మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా విపరీతంగా తప్పులు మాట్లాడడం జరిగింది. మహేష్ అన్నని రాజీనామా చేసిరా, మన ఇద్దరం పోటీలో ఉందామంటాడు. గక్కర్దాకెందుకురా నాయనా నీకు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నా. మొన్న నీ గ్రామంలో ఏదైతే సర్పంచ్ నువ్వు అభ్యర్థిని పెట్టినావో ఆ సర్పంచ్ అభ్యర్థినే నువ్వు గెలిపించుకోలే. 86 గ్రామాలున్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలో. ముష్టి నువ్వు గెలిచింది 11 సర్పంచులు గెలిచినావు. మిగతా 66, 67 సర్పంచులు